హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం థ్రెడ్ బ్యాంగిల్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సినవి ఈ 4 ఐటమ్స్ మాత్రం కంపల్సరీ కావాల్సిందే. ఫస్ట్ వన్ వచ్చేసరికి సీజర్, సెకండ్ వన్ వచ్చేసరికి బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ మా పాపకైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గమ్ అన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి థ్రెడ్. ఈ థ్రెడ్ అనేది ఎంబ్రాయిడరీ థ్రెడ్ మై ఫ్రెండ్స్. ఇవి ఫ్యాన్సీ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని చూస్ చేసుకోండి. నాకైతే ప్రజెంట్ వైట్ కలర్ అయితే తీసుకున్నాను నేను. ఇలా ఒక ఫ్యాడ్ కానీ ఒక స్లేట్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో నేను చూపిస్తున్న విధంగా థంబ్ ఫింగర్ని థ్రెడ్ మీద పెట్టి ఇలా రౌండ్స్ అయితే తిప్పుకోండి ఫ్రెండ్స్. ఇలా 10 or 20 తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత దానిని అయితే సమానంగా అయితే అనుకోవాలి. చిక్కులు అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. ఎంత నీట్గా ఉంటుందో బ్యాంగిల్ అనేది అంతే నీట్గా వస్తుంది. ఇలా థ్రెడ్ స్టార్టింగ్ పాయింట్ తీసుకొని ఇలా గమ్ అనేది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నేను చూపిస్తున్న విధంగా అయితే ప్రెస్ చేసుకోండి. ఆ విధంగా అయితేనే థ్రెడ్ అనేది అటు ఇటు చెరగకుండా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా బ్యాంగిల్ అయితే తీసుకొని ఆ గమ్ అనేది అప్లై చేసాం కదా ఫ్రెండ్స్, ఆ స్టార్టింగ్ పాయింట్ నుండి బ్యాంగిల్కి అయితే నేను చూపిస్తున్న విధంగా పెట్టండి ఫ్రెండ్స్. అలా గట్టిగా మనం పట్టుకున్నట్లయితే స్టార్టింగ్ గట్టిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తున్న విధంగానే థంబ్ ఫింగర్ని ఆ థ్రెడ్ మీద అయితే గట్టిగా పట్టుకొని నేను చూపిస్తున్న విధంగా మీరు రౌండ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్. నీట్గా చేసుకుంటేనే మనకి థ్రెడ్ అనేది చిక్కులు కాకుండా ఉంటుంది. బ్యాంగిల్ అనేది కూడా మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తున్న విధంగా థంబ్ ఫింగర్ని అయితే గట్టిగా అనేది పట్టుకోండి. పట్టుకుంటేనే థ్రెడ్ అనేది జారిపోకుండా నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి బ్యాంగిల్స్ కోసం మనం బయట ఎంతో ఖర్చు చేస్తాం ఫ్రెండ్స్. మనం ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో ఎంతో కొంత మనం ఇలా తయారు చేసుకున్నట్లయితే మనకి కానీ మన పిల్లలకి కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనం బయట ఎన్నో డబ్బులు పెట్టి ఖర్చు చేసి మరీ కొనుక్కుంటాము. అదే మనం 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకి కంపల్సరీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది మా పాపకైతే నేను తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చూపిస్తున్న విధంగానే మొత్తం అయితే థ్రెడ్ని ఈ విధంగా అయితే చుట్టేసుకోండి. నీట్గా అయితే రావాలి ఫ్రెండ్స్. ఎలాంటి చిక్కులు అనేవి ఉండకూడదు. నీట్గా వస్తేనే చూడడానికి లుక్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా వైట్ కలర్ థ్రెడ్ అయితే నేను తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి నేను గ్రీన్ కలర్ లీవ్స్ లాగా ఉండే స్టోన్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. సెకండ్ వన్ వచ్చేసరికి రెడ్ కలర్ స్టోన్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఈ రెండింటిని ఇప్పుడు మనం గమ్ పెట్టి థ్రెడ్కి అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రెండైతే దీనికి లుక్ అనేది బాగుంటుంది అనేసి ఈ రెండైతే నేను చూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఏ విధమైన స్టోన్స్ నచ్చినట్లయితే ఆ స్టోన్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. మా పాపకైతే ఇవి చాలా నచ్చాయి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా చూపిస్తున్నానో బ్యాంగిల్కి మిడిల్లోనే ఇలా గమ్ అనేది లైన్ లాగా గీసుకోండి ఫ్రెండ్స్. గీసుకున్న తర్వాత లీఫ్ లాగా ఉన్న గ్రీన్ కలర్ స్టోన్ అయితే నేను క్రాస్గా అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. స్ట్రైట్గా పెట్టుకుంటే లుక్ అంతా బాగాలేదని చెప్పేసి నేను క్రాస్గా అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ వన్ గ్రీన్ కలర్ లీవ్ లాగా ఉండేది పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసరికి రెడ్ కలర్ స్టోన్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా నీట్గా అయితే పెట్టుకోండి. మళ్ళీ కలపకుండా ఒకసారి నీట్గా అయితే మీరు పెట్టుకోవడానికి చూడండి. నేను చేత్తో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే పెన్తో కానీ పెన్సిల్తో కానీ ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ చేత్తో అయితే మీకు పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఫస్ట్ వన్ గ్రీన్ కలర్ది, సెకండ్ వన్ రెడ్ కలర్ది అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి ఇలాంటివి చేసి మనం వాళ్ళ చేతులకు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఏదైనా శారీ బ్యాంగిల్స్ మ్యాచింగ్ లేకపోతే మాత్రం అప్పటికప్పుడు మనం ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి బ్యాంగిల్స్ కూడా బయట చాలా రేట్ ఉంది ఫ్రెండ్స్.
అలా కాకుండా మనం ఖర్చు అనేది ఎక్కువగా పెట్టుకోకుండా ఇలా స్టోన్స్ అనేవి మనం మనీ ఉన్నప్పుడే కొంచెం తెచ్చేసి పెట్టేసుకుంటే మనం ఏదైనా డ్రెస్కి సంబంధించి బ్యాంగిల్స్ లేవు అని అనుకునేలోపు ఆ స్టోన్స్ని మనం ఇలా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బయట చాలా తక్కువ ధరకే మనకి స్టోన్స్ అండ్ థ్రెడ్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ ఫ్యాన్సీ షాపులలో. ఇలా 1 బై 1 అనేది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఒకటి తర్వాత ఒకటి. గమ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఊడిపోతుందన్న భయం అయితే ఏమీ లేదు. బ్యాంగిల్స్ అయితే ఎక్కువ తడపకుండా ఉంటే చాలా రోజులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. బ్యాంగిల్స్ మాత్రం తడపకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. 1-2 సార్లు తడిస్తే ఏమీ లేదు, ఎక్కువసేపు అనేది నీళ్ళల్లో ఉంటే గమ్ అనేది పోతూ ఉంటుంది. అందుకే ఎక్కువ నీళ్ళల్లో అయితే పెట్టుకోకండి. మా పాప డ్రెస్ మ్యాచింగ్కి అయితే నేను ఈ బ్యాంగిల్ అనేది తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. మా పాపకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఆ డ్రెస్ వేసుకున్నప్పుడల్లా ఈ బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ వేసుకుంటుంది ఫ్రెండ్స్. నేను మర్చిపోయినా కూడా మా పాప అయితే మమ్మీ బ్యాంగిల్స్ మమ్మీ నువ్వు తయారు చేసిన బ్యాంగిల్స్ అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అలా నేను చూపిస్తున్న విధంగా బ్యాంగిల్కి అయితే మొత్తం ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. వైట్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో బ్యాంగిల్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాంటివి ఇంకా కావాలి, తయారు చేయాలి అని మీరు అనుకుంటే కంపల్సరీ అయితే తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగానే సెకండ్ బ్యాంగిల్ కూడా తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి రెండింటికి లుక్ ఎలా ఉందో, చాలా బాగుంది. ఆ డ్రెస్ మీదకైతే ఇంకా సూట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే బ్యాంగిల్స్ అనేది థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది మనం సింపుల్గానే ఇంట్లో ఉన్న స్టోన్స్తోని మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.